ఈ రోజు ఆదివారం అంటే మార్చి 22, 2026 భారత రాజకీయాల్లో ముఖ్యమైన రోజు. భారత రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ మరో చారిత్రక ఘట్టాన్ని నమోదు చేశారు. దేశంలో సుదీర్ఘకాలం పాటు ప్రభుత్వాధినేతగా పనిచేసిన వ్యక్తిగా ఆయన నిలిచారు. 25 ఏళ్లుగా ఆయన అధికార పీఠంపై ఉన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన ఆ తర్వాత 2014 నుంచి భారతదేశ ప్రధానిగా అధికారంలో కొనసాగుతున్నారు. సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ 8930 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేయగా ఆ రికార్డును అధిగమిస్తూ మోదీ ఈ ఘనత సాధించారు. ముఖ్యమంత్రిగా అనంతరం ప్రధానిగా కొనసాగుతున్న పదవీ కాలాన్ని కలిపి మొత్తం 8931 రోజులుగా ప్రభుత్వ అధినేతగా మోదీ పనిచేశారు. ఇది దేశ చరిత్రలో కీలక ఘట్టంగా భావిస్తున్నారు. దశాబ్దాల పాటు కొనసాగిన ప్రజాసేవ నాయకత్వానికి నిదర్శనమైన ఒక అరుదైన అసాధారణమైన ఘనత ఇది.